హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడే మనం ఒక వీడియో చేసుకున్నాము. ఏపీఎస్సి గ్రూప్ 2 యథాతథంగా ఆన్ 23rd ఫెబ్ అని చెప్పేసి. సో కింద కమెంట్లలో వర్షాలండి. ఆ కమెంట్స్ ఏంటంటే ఇది ఫేక్ న్యూస్, ఫేక్ న్యూస్, ఫేక్ న్యూస్, అందరూ కూడా ఇదే ముచ్చట అనమాట. సో మీరు కొద్దిగా వివేకంతో ఆలోచించండి. ఏంటంటే ఎవరైతే ఈ ఫేక్ న్యూస్, ఫేక్ న్యూస్ అంటున్నారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అకాడమీ నుంచి మనము ఇప్పుడు దాకా ఎటువంటి అన్అథెంటికేటెడ్ ఆర్ ఫేక్ న్యూస్ లాంటిది షేర్ చేయలేదు. అది కన్ఫర్మ్ చేసుకున్న తరువాతనే మనం షేర్ చేయడం జరుగుతుంది, రైట్? అండ్ ఇది మీరు చూసుకున్నట్లయితే ఐ జస్ట్ షో యూ ద పిక్చర్. మనకి ఏంటంటే ఏదైనా ప్రెస్ మీట్ జరిగింది అనుకోండి. ప్రెస్ మీట్ జరిగినప్పుడు అందరూ రిపోర్టర్స్ అందరూ కూడా ఆ ప్రెస్ మీట్కి వెళ్ళడం జరుగుతుంది. అయితే వెళ్ళిన తర్వాత వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంటుందా? ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఏం చేస్తారు? ఇమీడియట్గా వాళ్ళ వాళ్ళ వెబ్సైట్స్లో కానివ్వండి, లేకపోతే అప్లికేషన్స్లో పోస్ట్ చేసుకుంటారు. సో ఇక్కడ అనురాధ గారిది ఎప్పుడో ఫోటో వాళ్ళ దగ్గర ఇమీడియట్గా అవైలబుల్ ఉన్న ఒక 2 years బ్యాక్ ఫోటోని ఒక రిఫరెన్స్ ఇమేజ్ కింద పెట్టడం జరిగింది. బట్ ద ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ కనిపించే ఇన్ఫర్మేషన్ అనేది జెన్యున్గా జరిగిన ప్రెస్ మీట్లో ఇన్ఫర్మేషన్ అనమాట. సరే, మాకు ఇంకా నమ్మకం కలగలేదు అని అనుకుంటే, సాక్షి వాళ్ళు మనకి ఏమన్నా సాక్షి ఎడ్యుకేషన్లో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు కదండి. సో 5:24 PM అంటే ఇవాళ 20 ఫెబ్ ఇవ్వాలే కదండి. 20 ఫెబ్న 5:24 PMకి వాళ్ళు రాసిన ఆర్టికల్ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ 2025 త్వరలోనే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ఎప్పుడంటే అని చెప్పి మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేశారు. ఏపీఎస్సి గ్రూప్ 2 పరీక్షల తేదీ ఇప్పటికే ఖరారైంది. ఈ నెల 23rd ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ రాత పరీక్షలు నిర్వహించాలి ఎట్సెట్రా రాసి ఇక్కడ ఇచ్చారు చూడండి. పరీక్షల నిర్వహణపై సచివాలయంలో ఏపీఎస్సి చైర్మన్ అనురాధతో కలిసి ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో అధికారులతో సమీక్షించారు. ఇందులో భాగంగానే ఆయన అధికారులతో పలు ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. అవేంటో మనం తెలుసుకున్నాం. ఆ 144 సెక్షన్ అండ్ సమ్ అదర్ స్టేట్మెంట్స్ ఏవైతే వాళ్ళు ఇచ్చారో అవన్నీ కూడా, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కమెంట్ చేసే ముందు మీరు చూసుకోండి ఆ న్యూస్ ఫేకా కాదా. కొంతమంది ఏమో అసలు వే టు న్యూస్లో రాలేదంటారు. మీరు వే టు న్యూస్కి వెళ్ళి అక్కడ ఏపీఎస్సి అని సెర్చ్ బార్లో మీరు టైప్ చేశారనుకోండి, టైప్ చేస్తే మనకి అక్కడ కనిపిస్తుంది. అండ్ నేను పర్సనల్గా ఇక్కడ ఇప్పుడే మెసేజ్ చూపిస్తా చూడండి. ఇక్కడ మానస్ అనే పర్సన్ వే టు న్యూస్ రిప్రజెంటేటివ్ అనమాట. అతను మనకు తెలిసిన పర్సన్. అతనికి చెప్పాను ఇలాగ ఇమేజ్ అనేది కొద్దిగా డిఫాల్ట్ అంటే వేరే ఇమేజ్, పాత ఇమేజ్ పెట్టారు, అది చేంజ్ చేయండి అంటే అతను ఆర్టికల్ షేర్ చేసి ఓకే ఇన్ఫర్మేషన్ ఉంది, వీళ్ళు చేంజ్ అనేసి చెప్పారనమాట. ఓకేనా? సో ఇమేజ్ని చూసి మీరేం మోసపోకండి. ఇమేజెస్ అనేది ఇప్పుడు అదే గ్రూప్ 2 ఇన్ఫర్మేషన్ కోసం ఏదైనా హీరోయిన్ ఫోటో కూడా ఎవరన్నా పెట్టచ్చు, ఇన్ కేస్ ఒకవేళ ఎవరికైనా తీట పని చేయాలి అనుకుంటే. బట్ డోంట్ గో విత్ ద ఇమేజ్ అండి. ఎవరో ఒకరు స్టూడెంట్ చెప్తూ ఉంటారు అది ఫేక్ అంటే, ఇక మిగతా వాళ్ళందరూ కూడా గొర్రెలు కాదు కదా. మనం మనుషులమే, మనం వెరిఫై చేసుకోవచ్చు సెల్ఫ్గా. ఆడెవడో చెప్పాడని చెప్పేసి మన అందరం ఇలా ఊపేసి అరే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్ చూడండి, నిజంగా ఫేకా కాదా అని జెన్యున్గా మీరు వెరిఫై చేసుకున్న తర్వాత మీరు అప్పుడు కింద కమెంట్ చేయండి, ఓకేనా? సో ఇక కమెంట్ బాక్స్ ఉంది కదా అని ఫేక్ న్యూస్, ఫేక్ న్యూస్, ఫేక్ న్యూస్, ఫేక్ న్యూస్, మేము ఇక్కడ అకాడమీ రన్ చేస్తున్నామంటే ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేయడానికి కాదండి. అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రమే మన అకాడమీలో మనం షేర్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ నాట్ లైక్ అదర్ అకాడమీస్ కానీ అదర్ ఛానల్స్ లాగా ఏదో వ్యూస్ కోసమో లేకపోతే దేనికోసమో మనం చేసే టైప్ కాదనమాట. ఇన్ఫర్మేషన్ అథెంటిక్ ఉంటేనే విల్ షేర్ ద న్యూస్, ఓకేనా? ఇప్పుడు నేనే చూపించాక సాక్షి ఎడ్యుకేషన్ ప్రూఫ్ చూపించా. వే టు న్యూస్లో పోనీ ఈ మానస్ అనే పర్సన్ మనకి లింక్ పంపించారు కదా, మీ ముందు ఆ లింక్ క్లిక్ చేస్తే చూడండి. వే టు న్యూస్ ఓపెన్ అయింది కదా. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ న్యూస్ కనిపిస్తుంది కదా, ఓకేనా? మీకు అంతగా సరే ఆ, అయినప్పటికీ ఆ రిప్రజెంటేటివ్ కూడా ఫేక్గా పంపించాడు అనుకుంటే ఇక్కడ సెర్చ్ బార్ ఉందా, ఈ సెర్చ్ బార్ క్లిక్ చేసి పైన సెర్చ్ బాక్స్లో ఏపీఎస్సి మీద మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ఏపీఎస్సి మీద వచ్చే ఫస్ట్ న్యూస్ ఇదే అనమాట, ఓకేనా? సో మిమ్మల్ని వెరిఫై చేసుకోండి ఫస్ట్ మీరు, ఓకేనా? మీ దగ్గర యాప్ ఉంటే వెరిఫై చేసుకోండి. చాలా న్యూస్ ఛానల్స్ ఉంటారు, చాలా న్యూస్ ఛానల్స్ ఉంటాయి, చాలామంది రిపోర్టర్స్ ఉంటారు. ఏదైనా ప్రెస్ మీట్ పెడితే అందరూ వెళ్తారు. బట్ ఎవరైతే ఇమీడియట్గా మనకి వాళ్ళ యొక్క అప్లికేషన్స్ ఆర్ వెబ్సైట్స్లో ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారో అది త్వరగా బయటికి రావాలి. ఎందుకంటే వాళ్ళ అప్లికేషన్ ప్రమోట్ అవ్వాలి, లేకపోతే వాళ్ళ వెబ్సైట్స్ ప్రమోట్ అవ్వాలని చెప్పేసి వాళ్ళకు ఉంటుంది, అంతే సింపుల్. ఇంకా కాసేపు అయితే ఈనాడులో వస్తుంది, ఇంకా కాసేపు అయితే నైట్ మనకి 9 PM ఈటీవీ న్యూస్లో వస్తుంది, అండ్ అలాగే అన్నిటిలోకి కూడా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. అండ్ దిస్ ఈజ్ నాట్ ఫేక్ న్యూస్, దిస్ ఈజ్ 100% అథెంటిక్ అండ్ జెన్యూన్ న్యూస్, రైట్? సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, హ్యావ్ గ్రేట్ డే, జై హింద్.